మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రస్తుతం మనం 7వ బ్లాక్ లో ఉన్నాము. 7వ బ్లాక్ లో మొత్తం ఎక్కడెక్కడైతే కుంగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా గ్రౌటింగ్ తో పాటు కంప్రెసింగ్ కూడా చేస్తూ కింద కొట్టుకుపోయినటువంటి మట్టిని మొత్తం ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రక్రియను మనం చూడబోతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మొత్తం లోపలికి ప్రెస్ చేసి వాటర్ రాకుండా కింద నుండి ఉన్నటువంటి ఇసుక కొట్టుకుపోకుండా ఉండడం కోసం ఇవి మనం చూస్తున్నాము. ఇప్పుడు కింద ఎందుకంటే మనం నిన్న మొన్నటి వరకు హోల్స్ పడి ఉన్నటువంటి మట్టి మొత్తం కొట్టుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఒక టెక్నాలజీని మాత్రం ఇక్కడ సాంకేతికంగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు. దీన్ని ఒక్కొక్క ప్రాంతాల్లో దాదాపు ఈ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11వ పిల్లర్ నుండి 22వ పిల్లర్ వరకు ఉన్నటువంటి ప్రాంతం మొత్తము ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇటు 22వ పిల్లర్ నుండి వెళ్తుంది, అలాగే 11వ పిల్లర్ నుండి ఈ పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ పనుల దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ముందు ఒక కట్ట ఏదైతే నిర్మించారో ఆ కట్టకు సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ నీరు ఇసుక మొత్తం కొట్టుకుపోతుందన్నటువంటి ప్లాన్ చూసాం. ఇక్కడే మనం చూస్తున్నటువంటి ప్రాంతాల్లోనే మొన్నటి వరకు ఏర్పడినటువంటి బుంగలు బుడగలు ఉన్నాయి. ఆ బుడగల ద్వారా కొన్ని వేల క్యూబిక్ మీటర్ల లోతున దాదాపు ఇసుక కొట్టుకుపోయినట్టుగా మనం గమనించాము అని చెప్పి వార్తలు వచ్చాయి. అధికారులకు కూడా ఈ విషయం చెప్పారు. దాదాపు మళ్ళీ ఇసుక కొట్టుకుపోకుండా ఉండడం కోసం ఇక్కడ గ్రౌటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఈ వాటర్ మళ్ళీ అటు వాటర్ ఇటు వెళ్లకుండా కింద నుండి కాకుండా పైనుండే వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ఒక్కసారి మరొక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ రేకుల్లాగా కనిపిస్తున్నాయి, కానీ చాలా మందంగా ఉన్నటువంటి రేకులు ఇవి. ఆ కింది నుండి ఇసుక కొట్టుకుపోకుండా ఉండడం కోసము దీన్ని ఇప్పటికే ఒక 10 మీటర్ల లోతుకి దీన్ని ప్రెస్ చేశారు. ఈ పైన ఉన్నటువంటిది కూడా కిందికి వెళ్లేలా ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసేటువంటి ఆ మిషన్ల ద్వారా దీన్ని లోపలికి ప్రెస్ చేస్తున్నారు. ఆ ప్రెస్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే వాటర్ ద్వారా ఇసుక కొట్టుకుపోకుండా ఇవి అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక సాంకేతిక వైవిధ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ మిషన్ తోటి కంప్రెస్ చేస్తుంది, దీని లోపలికి ప్రెస్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక్కొక్క ప్లేస్ లో అంటే వీళ్ళు GPRS పరికరాల ద్వారా ఎక్కడ ఇసుక ఎక్కువ కొట్టుకుపోయింది అన్నటువంటి ఆ ప్లేసెస్ ని కూడా వీళ్ళు గుర్తించి ఆయా ప్రాంతాల్లో దానికి తగ్గట్టు కూడా ఈ నీటిని లోపలికి ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి చూద్దాము. ఇక్కడ నీళ్లు ఎక్కువగా వస్తుండడంతో ఈ పెద్ద పెద్ద మోటార్ల ద్వారా కూడా ఈ నీటిని తోడేస్తున్నాము. అటు నుంచి ఇక్కడ వాటర్ బాగా ఊరుతుంది. అక్కడ నుండి వస్తున్నటువంటి వాటర్ ని పెద్ద పెద్ద మోటార్స్ తోటి కూడా తోడేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది నది, ఒక పెద్ద గోదావరి నది ప్లేస్ ఇది. అంటే ఈ ప్లేస్ లోనే నీళ్లు ఎప్పటికీ ఇసుక ఉండడంతో సహజంగానే చెరుమల లాంటివి ఉంటాయి. కానీ ఇది ఒక నది కావడంతో ఈ నీళ్లు ఎక్కువగా ఊరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పనులు కూడా జరుగుతున్న కొద్దీ పనులకు ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు ఈ ఇసుకను తోడేటువంటి క్రమం అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ 11వ పిల్లర్ నుండి కూడా ఈ పనులు సాగుతున్నాయి. ఇక్కడ దాదాపు ఆ గేట్లు ఎత్తేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఆ గేట్లు కొన్ని మొరాయించినటువంటి ప్రాంతము. అయితే ఎక్కడెక్కడైతే ప్రాంతం సమస్య ఉందనేది అంటే మొత్తం 7వ బ్లాక్ లోనే మొత్తం సమస్యలు కూడా మనం గుర్తించాము. ఈ 7వ బ్లాక్ ద్వారానే ఎక్కువ మరింత ప్రమాదం పొంచి ఉండి మిగిలిన బ్లాక్లకు కూడా ఈ ప్రమాదం విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ దీన్ని చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.